నా పేరు వినీత. మేము ఒక 6 ఫ్రెండ్స్ గ్యాంగ్. అందరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్కి వెళ్తాం. ఎప్పట్లాగానే ఈ ఇయర్ ఎటైనా గ్రీనరీ బాగా ఉన్న చోటుకి వెళ్దామని అనుకున్నాం. కేరళలోని త్రిశూర్ అయితే మన బడ్జెట్లో చూసి రావచ్చని అందరం అక్కడికి వెళ్ళాం. అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం త్రిశూర్ ఫారెస్ట్లో క్యాంపింగ్ చేస్తే మజా వస్తుందని అనుకున్నాం. ఆ నైట్ ఆ ఫారెస్ట్లో ఒక చోటు చూసుకుని అందరం క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. కొంచెం సేపటికి 6 నుంచి 7 ఏళ్ల వయసున్న బాబు ఒక్కడే అడవి లోపల నుంచి వస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి మేము చాలా షాక్ అయ్యాం. ఈ ఫారెస్ట్ చాలా చీకటిగా భయంకరంగా ఉంది. ఈ పిల్లాడు ఏంటి ఒక్కడే వస్తున్నాడు? ఆ పిల్లాడు మా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కొంచెం మలయాళం తెలుసు. తను ఆ అబ్బాయిని ఇలా అడిగింది, నువ్వు ఎవరు? నీ పేరు ఏంటి? ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ బాబు ఒక్క క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వలేదు. ఏం మాట్లాడట్లేదు. మార్నింగ్ ఆ బాబుని ఎవరికైనా అప్పచెప్దామని అనుకున్నాం. ఆ బాబుకి బిస్కెట్స్ ఇచ్చినా కూల్ డ్రింక్ ఇచ్చినా ఏం తీసుకోవట్లేదు. ఏంటి ఈ పిల్లోడు వెరైటీగా ఉన్నాడు? అసలు ఏం ఎక్స్ప్రెషన్ లేదు. కొంపదీసి ఈ బాబు దయ్యమా అని అనుకుని మేమందరం నవ్వుకున్నాం. మాట్లాడుకుంటూ అక్కడే అందరం పడుకుండిపోయాం. మార్నింగ్ లేచేసరికి అందరం ఉన్నాం కానీ ఆ పిల్లోడు కనపడలేదు. చుట్టూ వెతికాం, అయినా కనపడలేదు. కానీ ఆ బాబుని వెతుకుతున్న దారిలో మాత్రం ఓ చిన్న పిల్లాడి పాదాల గుర్తులు కనిపించాయి. అవి వెనక్కి తిరిగి ఉన్నాయి. అందరం బెదిరిపోయాం. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఆ బాబు ఎవరు? ఆ పాదాల గుర్తులు అతనివేనా? ఆ బాబు దయ్యమా? కానీ మనల్ని ఏం చేయలేదు కదా. చూడటానికి కూడా నార్మల్గానే ఉన్నాడు. మేము అక్కడ ఫారెస్ట్ బయట ఉండే లోకల్స్కి బాబు గురించి చెప్పాం. వాళ్ళు ఇలా అన్నారు, ఆ బాబు ఒక ఆత్మ. కొన్నేళ్ల క్రితం ఇదే అడవిలో చనిపోయాడు. రాత్రిపూట ఆ అడవికి వచ్చేవారికి కనిపిస్తాడు. మాకు చాలా వణుకు వచ్చేసింది. అసలు ఆ పిల్లాడు ఎంత నార్మల్గా ఉన్నాడు. అతన్ని చూస్తే ఆత్మ అని ఎవ్వరికీ అసలు సందేహమే రాలేదు. జోక్గా అనుకున్నాం, నవ్వుకున్నాం. కానీ అదే నిజం. ఆ బాబు ఒక దయ్యం. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.